ఈరోజు మీలో ఏంటి అది చెడు తలంపు చూసుకోండి, ఏది అది చెడ్డ అలవాటు చూసుకోండి. చిన్న పెద్ద కాదు, చెడ్డ అంతే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనం ఎక్కడన్నా అపవాదికి చోటు ఇస్తున్నామా? అపవాదికి ఎక్కడన్నా అవకాశం ఇస్తున్నామా? ఒక మనిషి చెడ్డ అలవాటులు కలుపుకొని ఉండాలంటే మొదటగా అవకాశం అవ్వదు. మీరు విశ్వాసం అయితే ఇప్పటికే మీకు దేవుని వాక్యం బాగా ఎరిగి ఉంటారు, మీకు తెలుసు వాట్ యు షుడ్ నాట్. దేవుని వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇది చెయ్యకూడదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మరలా ఈ ప్రశ్న వేస్తున్నాను, ఏంటది మీ జీవితంలో చేయకూడనిది చేస్తున్నారు? ఈరోజు అంటారేమో, నాకేమి నష్టం కలగలేదు, నాకు ఇప్పుడు ఏమి ట్రాప్ అవ్వలేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అంటే జాగ్రత్త, ఇంకా మీరు దారిలో ఉన్నారు, గాజాకి వెళ్ళే దారిలో ఉన్నారు. ఈరోజు ఏం జరగలేదు ఏమో, కానీ రేపు తప్పకుండా జరుగుతుంది. నువ్వు తిరిగి వస్తానే కానీ తప్పించుకోలేవు. ఏం జరగదని పోతా ఉన్నావా? జాగ్రత్త. సంసోను వెళ్ళిన మొదటిసారి ఫిలిస్తీన్ చేతిలో పోలే, మరలా వెళ్తూ ఉన్నాడంట. స్ట్రాటజీ ట్రాప్ పెద్దదవుతూనే ఉంది. ఒకేసారి తన ప్రాణాన్ని విసికి తనలో ఉన్న సీక్రెట్ బయటికి చెప్పాడంట. ఏంటంట? ఆ వేశ్య పెట్టే టార్చర్కి నీలో శక్తి ఎక్కడ ఉంది, నీ బలం ఎక్కడ ఉంది అని మరలా అడిగేటప్పటికి ఆయన ప్రాణాన్ని విసికి చచ్చిపోదాం అనుకునేవాడంట. అనుకుని ఆయన శక్తి ఎక్కడ ఉందో చెప్పాడంట. ఒకేసారి ఆయన అంతం వచ్చింది.